కూటమికి ఓటేసినందుకు చిప్ప చేతికిచ్చారు. కూటమికి ఓటేసినందుకు చిప్ప చేతికిచ్చారు. చిప్ప చేతికిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. పూర్వం రాయలసీమలో ఒక సామెత ఉంది, ఓస్ని రేపు అన్నట్టు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరు కూడా అలాగే ఉంది. మారిన జీతగాడు మరింత మోసపడినట్టుగా ఈరోజు చొరవ వ్యవహారంగా ఉంది. 10 నెలలు గడుస్తూ ఉంది. మొదటి సంతకం చేశాడు, అదిగో ఇదిగో అని చెప్పి తండ్రి తన ఇద్దరు కూడా ఒక్కో రోజు ఒక్కో తేదీలు చెప్తా ఈరోజు 10 నెలలు ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మెగా డిఎస్ మీద ఒక స్పష్టంగా నోటిఫికేషన్ ఇవ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి మేము డివైఎఫ్ఐగా ఈరోజు కడప జిల్లాలో కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన తక్కువ అంచనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కూటు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగులు గత దాదాపు 8 ఏళ్ల నుంచి 2018 నుంచి ఇప్పటిదాకా డిఎస్సీ లేక ఓ పక్క వయసు అయిపోతూ మరో పక్క పెళ్లిళ్ళు కాక పెళ్లిళ్ళైన వాళ్ళు పిల్లలకు దూరంగా భార్యలకు దూరంగా ఈరోజు తిండి తిప్పలేక డబ్బులు లక్షల రూపాయలు కోచింగ్లు తిప్పుతూ పుస్తకాలు కొంటున్నారు. కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు, జీవితంలో మాత్రం వెలుగు రావడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు తనడైన లోకేష్ గారు మీరు మా మనవి ఆలకించండి. మెగా డిఎస్ మీద మీరు రీసెంట్గా చెప్పారు 5 రోజులు అని చెప్పారు. ఈ గడువు కనుక మీతో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో మరో పోరాటం నిరుద్యోగుల తరఫున డివైఎఫ్ఐ రాష్ట్రం రణరంగం మార్చబోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఒక జిల్లా అంతా కూడా ఒకే పేపర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం.